పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రాజా, మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతియాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి. ప్రభా, పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని జీవాత్మ, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని ఆహ్వానించుకొనుచున్నాము. తండ్రి అయిన దేవా, మిమ్మల్ని ఘనపరుచుకొనుచున్నాము. రక్షకుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. త్రియేక దేవుడా, మమ్మలను మీ ఉపదేశముతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మేము మా యొక్క ఆత్మలు మిమ్మలను మహిమపరిచేవిగా చేయండి. ఈ ఆవరణమంతా మీరు ఉండండి. ప్రభా, మీ ఆత్మ నియమమే మమ్మలను పరిపాలించాలి, నడిపించాలి. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడులాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. పరలోక పౌరులము
ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభాని యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మా దేవా, అన్ని పరిస్థితులకు మీరు సరిపోయిన దేవుడవు, అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీకు వందనాలు. మీ ఆత్మ సహాయమును, మీ సన్నిధిని, మీ కాపుదల మాకు ఇస్తున్న దేవుడు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ వాక్యము దగ్గరకు వచ్చాం. మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి. మీ ఆత్మ సహాయం, మీ కాపుదల మాకు ఇవ్వమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యంలో నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 8 నుండి చదువు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ప్రభునంతులారా, ఇక్కడ మనం ఒక గృహాన్ని మనం చూస్తున్నాం. ఈ గృహము మరి షూనేము అనే పట్టణములో ఉన్న ఒక గృహం. షూనేము అనే పట్టణం. ఆ ఊర్లో ఒక గనురాలు ఉన్నది అని రాయబడింది. గనురాలు అంటే ఏమై ఉంటుంది? ఆమె పేరు ఏమీ లేదు, కానీ గనురాలు అని ఉంది. గనురాలు అంటే దేన్ని బట్టి గనురాలు అయి ఉంటుంది చెప్పండి? గనురాలు అంటే అర్థం ఏంటి అంటే, ముఖ్యంగా లోక సంబంధంగా చూస్తే ఆమె పెద్ద ఆస్తిపరురాలై ఉండాలి. అంతేనా? బాగా ఆస్తిపరురాలు అయితే గనురాలు అని అంటారు. తర్వాత ఆమె మంచి మరి ఒక స్థానములో ఉండాలి. ఆ పట్టణంలో ఒక మంచి పొజిషన్, ఒక మంచి స్థానములో ఉండాలి. అప్పుడు ఆమె గనురాలు అని అనొచ్చు. అయితే ఇక్కడ గనురాలు అని రాయబడిందంటే బైబిల్లో ఆమె ఆస్తికి, ఆమె హోదాకి ప్రాముఖ్యతనిచ్చి రాయలేదు. దేవుడు ఎప్పుడు కూడా మన హృదయంలో ఉన్న భక్తికి విలువిస్తాడు, గౌరవం ఇస్తాడు. లోకస్తులేమో పేరు ప్రఖ్యాతులు, ఆస్తిపాస్తులకు గౌరవం ఇస్తే, దేవుడేమో ఒక వ్యక్తిలో ఉన్న భక్తికి, ఆత్మీయతకు గౌరవాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ షూనేము పట్టణంలో ఈ స్త్రీ
ఘనురాలైన ఒక స్త్రీ, అనగా ఆమెకు దేవుని గ్రహింపు, ఆత్మీయ గ్రహింపు కలిగిన స్త్రీగా ఉన్నది. ఆత్మీయత కలిగిన స్త్రీగా ఉంది. అంటే మంచి ప్రార్థన చేసుకుంటుంది, అలాగే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభువుకి మొర్రపెట్టుకుంటుంది. తర్వాత భక్తిగా ఉంటా ఉంది. తన ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి అని కోరుకుంది. అలాంటి స్త్రీ ఈ ఘనురాలైన స్త్రీ. ఈమెను షూనేమీరాలు అని అంటాం. అయితే ఈ ఇంటిలో మరి ఒక దైవజనుడు, ఎలీషా అనే దైవజనుడిని వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంది. జనరల్గా ఇంటికి భోజనానికి అనేకుల్ని మనం ఆహ్వానిస్తాం, కానీ ఒక సందర్భం ఉంటుంది. వివాహం అప్పుడు, లేక గృహప్రవేశాలప్పుడు, ఇంటిలో ఏదన్నా కృతజ్ఞత కూడిక పెట్టుకున్నప్పుడు, మా ఇంటికి రండి, కూటం ఉంది, తర్వాత భోజనం చేయండి అని భోజనానికి పిలిచేటప్పుడు ఒక సందర్భం ఉంటుంది. పండగలు వచ్చినప్పుడు కొంతమందిని భోజనాలకి పిలుస్తారు. కానీ అలాంటి సందర్భం ఏమీ లేదు ఇక్కడ. ఆ సందర్భం ఏంటి అని అంటే, ఆ దైవజనుడిని మీరు ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని చెప్తా ఉంది. అంటే ఆమె ఘనురాలు ఎందుకైందంటే, మొదట ఆమె భక్తిలో ఉంది, అలాగే ప్రార్థనాపరురాలుగా ఉన్నది. తర్వాత దేవుని సేవకుని యొక్క అవసరత, ఆకలి తీర్చే వ్యక్తిగా ఉంది. అలాగే దేవుని సేవకుడైన ఎలీషాను ఇంటికి ఆహ్వానిస్తూ ఉంది. అందుకని అక్కడ ఏమైనా భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా, చూసారా, ఎప్పుడైతే ఎలీషా గారు ఆ మార్గంలోకి వెళుతూ ఉంటాడో ఆ వచ్చినప్పుడల్లా మా ఇంటికి రండి, మా ఇంట్లో భోజనం చేయండి అని అంటుంది. ఎప్పుడో ఒక అవకాశం లేక ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు పిలవటం కాదు, మీరు ఎప్పుడు వచ్చినా కూడా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని అంటుంది. అంటే ఆతిథ్యము ఇచ్చే మనస్సు ఉంది. ఏ మనస్సు ఉందండి? ఆతిథ్యం ఇచ్చే మనస్సు ఉంది. వీటిని బట్టి ఆమె భక్తిపరురాలని అర్థమవుతుంది. వీటిని బట్టి ఆమె ఘనురాలు అని అర్థమవుతా ఉంది. తర్వాత భక్తి మరి స్త్రీకి ఉండాలి, పురుషుడికి ఉండాలి. అంటే భార్యకు ఉండాలి, భర్తకు ఉండాలి. కానీ ఆ భక్తి ఎలా ఉండాలి అది చూస్తే, ఈమె తన పెనిమిటి కంటే, అంటే తన భర్త కంటే కూడా ఎక్కువ భక్తిని చూపిస్తూ ఉంది. పిల్లరా, దేవుని వాక్యంలో ఏముందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు కట్టడం అంటే ఏదో ఒక ఇల్లు కట్టేసి వదిలేయటం కాదు. ఇల్లు కట్టుకోవటం అంటే ప్రతిరోజు ఆ ఇంటిలో జరగాల్సిన పనులు జరుగుతూ ఉండాలి. ఇంటిలో జరగాల్సిన ఖచ్చితమైన పనులు, అది కూడా దేవుని పనులు ఖచ్చితంగా జరగాలి. ఒక సమయంలో ఒక ఇంటిలో దయ్యం పనిచేస్తుంటే దేవుని సేవకుడు వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, ఆ దయ్యం కోసం ప్రార్థన చేసి,
నువ్వు వెళ్ళిపోవాలి సైతానా, ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని అడిగితే ఏమందో తెలుసా? ఈ ఇంటిలో వాళ్ళు సరిగ్గా ప్రార్థన చేయరు, అందుకని నాకు అవకాశం వచ్చింది, నేను ఈ ఇంట్లోకి వచ్చాను అని చెప్పింది. ఏం చేయరని చెబుతుంది? ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేయరు. అంటే ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేయరు కాబట్టి నాకు లోపలికి వచ్చే అవకాశం వచ్చింది. పిల్లరా, అంటే మనం ప్రార్థన చేయకపోతే ఇంట్లోకి ఎవరికి అవకాశం ఇస్తున్నాం? మనం సాతానుడికి అవకాశం ఇస్తున్నాం. అందుకనే మనం మెలకువగలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. తర్వాత ప్రార్థన చేసి ఆ సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత ఆ సాతానుడు వెళ్ళిపోయాడు. కానీ అసలు సాతానుడు లోపలికి రాకుండా ఉండాలి అనంటే ఇంటిలో ప్రార్థన చేయాలి. అది కూడా రోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఖచ్చితంగా ఇంట్లో జరిగేలాగా చూసుకోవాలి. ఆ గ్రహింపు ఉండాలి. కొన్ని సమయాల్లో భర్త ప్రార్థన చేయకుండా బయటికి వెళితే జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేయాలో తెలుసా? నీవు ప్రార్థన చేయకుండా దయచేసి బయటికి వెళ్ళొద్దు, నువ్వు ప్రార్థన చేసుకొనే వెళ్ళాలి. అవసరమైతే నువ్వు తొందరగా బయటకు వెళ్ళాలనుకుంటే ముందన్నా లేవాలి, కానీ లేటుగా లేచి ప్రార్థన చేయకుండా వెళ్ళటానికి వీలు లేదు అని ఖచ్చితంగా చెప్పి ప్రార్థన చేయించాలి. అది ఒక క్రమంతో పాటు క్షేమం. అది ఈమె ఈ షూనేమీరాలు ప్రార్థనాపరురాలు, అలాగే భర్త కంటే కూడా ఎక్కువగా భక్తిని కలిగిన స్త్రీగా ఉన్నది. ప్రార్థన చేసేటప్పుడు ఆ మెళకువ దేవుడు మనకిస్తాడండి. ఎప్పుడు ఏం చేయాల్సింది? ఆ మెళకువ, ఆ జ్ఞానము, ఆ వివేకాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందువల్ల అలాగ చేయాలి. ఇప్పుడు ఏమంటుందేమో 9వ వచనం తన భర్తతో పెనిమిటితో ఏమంటుందంటే, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. చూసారా? నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది, మన ఇంటికి వచ్చి పోతున్నటువంటి దైవజనుడు భక్తిగల దైవజనుడు. ఈయన భక్తిగల దైవజనుడు అని ఎలాగ అర్థమవుతుందంటే ఆమెలో భక్తి ఉంటేనే అర్థమవుతుంది. ఎంత భక్తి కలిగిన దైవజనుడైనా లోకస్తులకి ఆ విలువ తెలియదు. దైవజనుడి దగ్గర ఎంత భక్తి ఉన్నా లోకస్తులకి ఆ విలువ తెలియదు. ఆ విలువ ఎవరికి తెలుస్తుంది అంటే భక్తి కలిగిన వారికే ఆ భక్తిపరుడి యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి ఈ స్త్రీ మన దగ్గరకు వస్తూ పోతున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు అని భర్తతో చెబుతుంది. అంటే ఆ దైవజనుడు మన ఇంటిలో చేర్చుకోవాలి, ఆయన మన ఇంట్లో ఉండటం క్షేమము అని తెలుసుకుంది. పిల్లలకు చూడండి, అంటే ఇంటిలోనికి ఎవరిని పిలుచుకుంటుందంటే దేవుని సేవకుడైన ఎలీషాని ఇంట్లోకి పిలుచుకుంటుంది. మన గృహాలు అలాగూ దేవునిని ఆహ్వానించుకుంటూ ఉండాలి. ప్రతిదినము దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఆత్మను మనం ఆహ్వానించుకుంటూ ఉండాలి. ఆమెలో భక్తి ఉంది, అందువలన ఎలీషాలో ఉన్న భక్తిని కనిపెట్టింది. ఆ మాటలే మరలా తిరిగి తన భర్తకు చెప్పింది. ఆ భర్త కూడా ఆమె మాటలు విన్నాడు. పిల్లలు చూడండి, భర్త భార్య మాట వినకపోవటం అనేది అది చాలా తప్పు కుటుంబంలో.
కొన్ని సమయాల్లో భర్త నువ్వు చెప్పేది ఏంటి, నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు నాకు చెప్పాలా, తీసేయ్ నీ మాటలు నేను విన్ను అని ఆ తుస్కారంగా లేక తృణీకరించినట్టుగా మాట్లాడుతూ ఉంటారే, ఆ మాటలే నీకు నష్టం, ప్రమాదం. ఎప్పుడు కూడా నీ భార్య చెప్పే సలహాలని నీవు ప్రక్కన పెట్టకూడదు, ఆలోచించాలి వాటి విషయం. ఎందుకు చెబుతా ఉంది అని ఆలోచించాలి. అలాగే అవి ఎంతవరకు కరెక్టు అని ఆలోచన చేసి తీసుకోవాలి. ఆ తర్వాత వాటి ప్రకారం మనం చెయ్యాలి. సాటి అయిన సహకారి అంటే అదే కదా అర్థం. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నువ్వు నాకు చెప్పేది ఏంది అని తృఢీకరించడానికి కాదు కదా భార్య. నువ్వు ఆమె మాట వినాలి, ఆమె సలహా తీసుకోవాలి. నీ సలహాలు అన్నీ పాటిస్తున్నప్పుడు అవసరమైనప్పుడు తన సలహా ఇస్తే ఆ సలహా ఎందుకు పాటించవు? ఈ భర్త భార్య సలహా పాటించాడండి. దేవుని ఆశీర్వాదం ఇంట్లోకి రావాలి అనంటే భార్య సలహా భర్త పాటించాలి, భర్త సలహా భార్య పాటించాలి. ఒకరి సలహాలు ఒకరు పాటించాలి, మాట్లాడుకోవాలి, వాటిని అమలు చేయాలి ఇంట్లో. చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు 9వ వచనంలో. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి. చూసారా, మొదటేమో ఇంటిలో భోజనానికి రమ్మని పిలిచింది, ఆ తర్వాత ఏమో ఈ మార్గములో మీరు వచ్చుచూ పోవచ్చున్నప్పుడల్లా మా ఇంటికి రండి అయ్యా అని ఆహ్వానించింది. ఇప్పుడు ఆ సేవకుడు వచ్చి ఆ ఇంటిలో ఉండటానికి, రెస్ట్ తీసుకోవడానికి కూడా ఒక చిన్న గదిని కట్టించాలి అని తన భర్తతో మాట్లాడింది. చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదాము. చూసారా, ఈ వస్తువులన్నీ, మంచము విశ్రాంతి తీసుకోవడానికి, బల్ల రాసుకోవడానికి, చదువుకోవడానికి, తినటానికి ఉపయోగపడుతుంది, పీట కూర్చోవడానికి ఉపయోగపడుతుంది, దీపస్తంభము వెలుతురునివ్వడానికి ఉపయోగపడుతుంది. అవసరమైన వస్తువులన్నిటినీ ఆ ఇంటిలో ఏర్పాటు చేసి ఏమంటుంది, అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఒక రకంగా చెప్పాలి అనంటే దేవుని సేవకునికి ద్వారములు తెరిచింది ఆ స్త్రీ. పిల్లరా, గృహములో దేవుని సన్నిధికి మనం ద్వారం తెరవాలి. ఈ స్త్రీ తన ఇంటిలోనికి దైవజనుని రమ్మని ఆహ్వానించింది. వచ్చినప్పుడల్లా ఆ ఇంటిలో ఉండటానికి చిన్న గదిని కట్టి ఆయన ఉండటానికి, తినడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఆ ఇంటిలో జరిగింది ఏంటి అనంటే, ఒక టైం వచ్చేటప్పటికే ఈ సేవకుడు ఏమన్నాడో చూడండి, 12వ వచనంలో. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షూనేమీరాల్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెనో అని అడిగాడు. నీకు నేనేం చేయాలమ్మా, ఇంత శ్రద్ధ, ఇంత భక్తిని నువ్వు చూపించావు, నేనేం చేయాలో చెప్పు.
నేనేం చేయాలో, నేను ఏ రీతిగా మీకు సహాయపడాలో చెప్పు, నేను చేస్తాను అని అంటున్నాడు. ప్రభునందులారా, దేవునిని చేర్చుకున్నప్పుడు దేవుడు కూడా మనల్ని అదే అడుగుతాడు. నన్ను నువ్వు చేర్చుకున్నావు, నేను నీ ఇంటిలో ఏం చేయాలి, నీకేం చేయాలి, నీకే రీతిగా నేను సహాయపడాలి, నా ద్వారా నువ్వేం ఆశిస్తున్నావు, నేనేం చేయాలో చెప్పు, నేను చేస్తాను అని అంటున్నాడు. అయితే ఆ ఇంటిలో ఒక సమస్య వచ్చింది. ఒక సమస్య. ఆ ఇంటిలో వాళ్ళకి ఎదిగిన పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లవాడు సడన్గా జబ్బుపడ్డాడు. ఆ తర్వాత పిల్లోడు చనిపోయాడు. ఆ చనిపోయిన పిల్లోడిని ఎదురుగా పెట్టుకొని ఈ తల్లి షూనేమిరాలు ఇప్పుడు బాధపడతా ఏం చేయాలా ఈ చనిపోయిన బిడ్డని అని అనుకుంది. వెంటనే మరి ఎక్కడో కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎలీషా దగ్గరకు వెళ్ళి, అయ్యా ఒక్కసారి మా ఇంటికి రండి, నా కుమారుడు చనిపోయాడు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అడిగింది. అంతే, ఎలీషా ఇంటికి వెళ్ళాడు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు. ఆ బిడ్డ మీద పడుకొని ప్రార్థన చేశాడు. వెంటనే ఆ పిల్లోడు బ్రతికాడు. చూసారా? అంటే ఆమె దేవుని కోసం చేసిన మేలును బట్టి ఆమెకు దేవుడు ఎంత మేలు చేశాడో చూడండి. ఎలీషాను చేర్చుకుంది. ఇంటిలో వచ్చిన సమస్య ఆ దైవజనుడి ద్వారానే మరలా తీరింది. ఆ బిడ్డ బ్రతికాడు. అప్పటి వరకు భర్తకు కూడా చెప్పలా మన పిల్లోడు చనిపోయాడని. ఎవరికి చెప్పింది? దేవుని సేవకుడికి చెప్పుకుంది. పిల్లరా, దేవునిని మనం చేర్చుకొని దేవునిని మనం కృతజ్ఞతగా మనం జీవిస్తూ ఉంటే మన సమస్యలు ఏదో ఒకరి దినాన మన సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు దేవుడే తీరుస్తాడు. ఎందుకంటే ముందుగానే మనం దేవుణ్ణి చేర్చుకొని ఉన్నాం కాబట్టి, దేవుణ్ణి మనం చేర్చుకొని ఉన్నాం కాబట్టి దేవుడే ఆ సమస్యలు తీరుస్తాడు. కాబట్టి మన గృహాలలో దేవునిని చేర్చుకోవాలి. దేవుని యొక్క సేవకుడు వచ్చిపోయేలాగా చూసుకోవాలి. నీ ఇంటిలో ఒక సమస్య వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కొరతల్ని తీరుస్తాడు. అలాంటి గృహాలుగా మన గృహాలను మనం సిద్ధం చేసుకోవాలి. అందుకనే మనము ఏదో లైట్గా తీసుకుంటాం, ఏముందలేనని. లేదు, మనం చాలా సీరియస్గానే తీసుకోవాలి. మన గృహంలో దేవుని సన్నిధి ఉండేలాగా, దేవుని ఆత్మ కార్యాలు జరిగేలాగా మనం చూసుకోవాలి. ఈ షూనేమిరాలు మరి ఆ ఇంటిలో ఎలీషా ప్రవక్తను చేర్చుకుంది కాబట్టి చనిపోయిన బిడ్డను మరలా తిరిగి బ్రతికించుకుంది. చనిపోయిన బిడ్డను బ్రతికించుకుంది. సమాధి చేయవలసిన బిడ్డను బ్రతికించుకుంది. కారణం దేవుని సేవకుని చేర్చుకున్నటను బట్టి. మరి మన గృహాలు అలాగూ మనం సిద్ధపడుతున్నామా? ప్రభా, మా ఇంటిలో మీరుండాలి, మీ సేవకులు ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి అని నువ్వు అలా కోరుకుంటున్నావా? అలాగ నీ ఇంటిని సిద్ధం చేసుకుంటున్నావా? ఎప్పుడైతే మనం అలాగ దేవుని కొరకు మన ఇళ్లను సిద్ధం చేసుకుంటామో దేవుని సన్నిధి, దేవుని కాపుదల మనకు వస్తుంది. తర్వాత మరొక గృహాన్ని చూద్దాం. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుదాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను.
ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, చూడండి ఇక్కడ మరొక గృహాన్ని చూస్తున్నాం. ఇప్పటివరకు మనం షూనేమిరాలు ఇల్లు చూసాం. ఆ ఇంటిలో మరి ఎలీషా ఆ దైవజనుని చేర్చుకున్నందువలన ఆ షూనేమిరాలు ఇంట్లో మరి బిడ్డ చనిపోయిన కొరత వస్తే ఆ చనిపోయిన బిడ్డను మరలా ఎలీషాకి అప్పగిస్తే ఆయన ప్రార్థన చేసి ఆ పిల్లవాడిని బ్రతికించిన విషయం, అంటే ఆ ఇంటిలో ఏర్పడిన దుఃఖము తొలగించబడింది, కొరత తీర్చబడింది మనం చూసాం. ఇప్పుడు మరొక ఇల్లు చూస్తున్నాం. ఈ ఇల్లు ఎవరిదంటే పరిసయ్యుడు ఇల్లు. ఎవరిదండి? పరిసయ్యుడు. పరిసయ్యుడు అనంటే వాళ్ళు దేవునికి సంబంధులా, దేవుని సంబంధులు కారా అని చూస్తే పరిసయ్యులు అనేవాళ్ళు దేవుని సంబంధులు కాదండి. అసలు బైబిల్లో ఈ పరిసయ్యులు, అలాగే సద్దూకయ్యులు, శాస్త్రులు, తర్వాత యూదులు, వీళ్ళంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. పరిసయ్యులలో ఉన్న బలహీనత ఏమిటంటే అందరిని విమర్శిస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి ఎదుటోళ్ళని విమర్శించడం, ఎదుటోళ్ళని కించపరచడం, ఇదే ఉద్యోగం వాళ్ళదే. ఇక వాళ్ళ పనే అది. ఎప్పుడు ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. పరిసయ్యుల మనసు. మనకి ఆ దేవాలయంలో ప్రార్థన చేసే సమయంలో కూడా ఇద్దరు వ్యక్తులు, పరిసయ్యులు, సొంకరి, వాళ్ళని గురించి చూస్తాం. ఆ పరిసయ్యుడు ప్రార్థన ఎలా ఉంటుంది? ఇదిగో ఈ పాపి లాంటి వాడను కాదు, ఈయనకంటే నేను నీతిమంతుణ్ణి అని ప్రార్థన చేశాడు కదా. అంటే పరిసయ్యుడు ఎదుటోళ్ళని తృణీకరిస్తుంటాడు, ఎదుటోళ్ళని విమర్శిస్తూ ఉంటాడు. ఆ విమర్శించే బుద్ధి పరిసయ్యుడు బుద్ధి. అలాగే శాస్త్రులు అనేవాళ్ళు కూడా ఎవరయ్యారంటే వాళ్ళు శాస్త్రాలు బాగా చదివి ఆ శాస్త్రాలలో ఉన్న జ్ఞానాన్ని మైండ్కి ఎక్కించుకొని మనకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరో లేరు, మేమే నీతిమంతులం, మేమే గొప్పవాళ్ళమని తమకు తామే గొప్పవారిగా నీతిమంతులుగా అనుకుంటా ఉంటారు. దేవుని దృష్టిలో కాదు ఆ నీతి, వాళ్ళకు వాళ్ళు అనుకుంటా ఉంటారు. అది శాస్త్రుల నీతి. అందుకనే పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి అని ప్రభువు చెప్పాడు. కానీ ప్రభువుకున్న ప్రేమ ఏంటి అంటే ఇక్కడ పరిసయ్యులు కూడా అయా మా ఇంటిలోనికి రండి, మాతో కలిసి భోజనం చేయాలి అని అంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడండి ప్రభు. అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే యేసు ప్రభు ఎవరిని వదిలిపెట్టడు, ఎవరిని త్రోసివేయుడు, ఎవరిని తృణీకరించడు. అక్కడేమని చూస్తున్నాం? పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామని కూర్చుంటే ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారు? ఆ ఊర్లో పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది. మనం ఇందాకేమో ఘనురాలైన స్త్రీ అని చూసాం. ఏ స్త్రీని చూసాం మనం? ఘనురాలైన స్త్రీ. ఈ స్త్రీ ఏమో పాపాత్మురాలైన స్త్రీ. అంటే ఈమె జీవితం అంతా పాపానికి అంకితం చేసుకుంది. ప్రభునందు పిల్లరా, మన జీవితాలని దేనికి అంకితం చేసుకుంటున్నావో కూడా ఆలోచన చేయాలి. మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలి. పాపానికి కాదు, లోకానికి కాదు, దేవునికి మనం అంకితం చేసుకోవాలి.
ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, ఎప్పటి నుంచి ఉందోనండి ఈమెకి ఈ కోరిక, ఎలా తెలుసుకుంది. ఈ పాపాత్ములుగా ఉండే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా వెళ్తుంది. ఒక మంచోడికి తొందరగా న్యూస్ అందదు, కానీ పాపములో ఉంటారు చూడు, వాళ్ళకి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి న్యూస్. అది ఎలా వెళ్ళిపోద్ది మరి, తొందరగా తెలిసిపోతాయి వాళ్ళకు వార్తలు. ఆ ఊర్లో ఏ మూలన ఎక్కడ జరిగినా ఓ ప్రార్థన చేసుకునేవాడు, ఒక యథార్థంగా దేవుని కోసం ప్రార్థన చేసుకునేవాడికి ఏమో తొందరగా తెలియదు, ఎవరు చెప్పరు. కానీ పాపంలో ఉండేవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఊరికి అలాగ పాసాన్ చెప్పేసుకుంటారు, తొందరగా తెలిసిపోద్ది. సరే, ఈ పాప సంబంధమైన విషయాలు తెలుసుకోవటమే కాదు, దేవుని విషయాలు కూడా తొందరగానే తెలుసుకుంది. ఈ పరిసయ్యుడి ఇంట్లోకి వచ్చాడంట, ఆ ఇంట్లో ఆయనతో కలిసి భోజనం చేస్తున్నాడంట అన్న సంగతి ఈ పాపాత్మురాలకు వినబడింది. అందుకని త్వరగా ఆ ఇంటిలోకి వచ్చి ఆ ఇంటిలో కూర్చున్నాడని తెలుసుకొని ఏం చేసిందేమో, ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి. ఏ తట్టండి? వెనుక తట్టు. జనరల్గా మనిషి దగ్గరకు వెళ్ళినప్పుడు వెనకుండి మాట్లాడతారా, ముందుండి మాట్లాడతారా? వెనకుండి మాట్లాడితే ఏమన్నా సభ్యతేనా అసలు అది? ఒక మనిషితో మనం మాట్లాడాలన్నప్పుడు ఎదురుగా ఉండే మాట్లాడాలి, వెనకుండి మాట్లాడకూడదు. వెనకుండి మాట్లాడుతున్నావంటే అర్థం ఏంటంటే నీకు ముఖం చల్లట్లేదని అర్థం. ముఖం దాటేస్తున్నావు, ముఖం చూపించడానికి సిగ్గుపడుతున్నావు అని అర్థం. ఈ పాపాత్మురాలకి ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట ముఖం చూపించటానికి మరి ఆమెకు ధైర్యం చాల. అందుకనే వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి. ఇక్కడ ఏమి కనపడుతుందంటే, దేవుని ముఖాన్ని చూడటానికి కూడా నేను అర్హురాలని కాదు, నేను యోగ్యురాలని కాదు అని ఆమె అనర్హత ఆమెకు అర్థమైంది. తర్వాత ఏం చేస్తుంది? ఏడ్చుచూ కన్నీళ్లతో. ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు కన్నీరు గారుస్తుంది అనంటే ఈమెలో దేవునాత్మ పనిచేశాడు. తాను చేసిన పాప విషయమై పశ్చాత్తాపడుతున్నారు. తాను చేసిన పాప విషయమై లోతుగా పశ్చాత్తాపడతా ఉన్నారు. చూసారా? కాబట్టి ప్రభునందు పిల్లరా, పాప విషయమై పశ్చాత్తాపడతా ఉంది, అలాగే కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంది. ఈ ఇంటిలో మరి ఎన్ని ఇళ్లల్లో లోకానుసారమైన బ్రతుకు బ్రతికిందో కానీమా, ఈ ఇంటిలోనికి వచ్చేటప్పటికే దేవుని దగ్గర పశ్చాత్తాపడతా ఉంది. అంటే ఈ ఇల్లు ఒక పాపాత్మురాలని మార్చిన ఇల్లుగా మారిపోయింది. ఆమేన్. చూసారా? ఒక పాపాత్మురాలు మారు మనసు పొందింది. ఎన్ని గ్రామాలలో, ఎన్ని ఇళ్లల్లో పాప సంబంధముగా జీవించిందో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ పరిసయ్యుడి ఇంట్లోకి వచ్చి పశ్చాత్తాపడతా ఉన్నది. ఈ ఇల్లు ఆమెకు మారు మనసు పొందిన ఇల్లుగా మారిపోయింది. మన ఇంటిలో ఇలాగూ దేవునిని తెలుసుకోవాలి, మారు మనసు పొందుతూ ఉండాలి. మారు మనసు పొందకుండా అలాగే మనం కాలం గడపకూడదు పిల్లరా, అలాగే మన సమయాన్ని వృధా చేయకూడదు. అక్కడ ఏమని చూస్తున్నాం? వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి.
కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి. ఒక రకంగా చెప్పాలి అనంటే తల వెంట్రుకలతో తుడవటం అంటే తల కూడా నేలకు తాకింది, అంటే పూర్తిగా సరెండర్ అయిపోయింది. తలలోనంట బిరుసు ఉంటుందంట, అందుకనే దాన్ని తల బిరుసు అంటారు. అంటే బాడీ మొత్తం లొంగిపోయిన తల లొంగదు, తల బిరుసు. అంటే తల బిరుసు మాటలు మాట్లాడుతూ ఉంటారు, పొగరు మాటలు, లోబడని మాటలు, హెచ్చించుకునే మాటలు, తల బిరుసు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ తల బిరుసు కూడా ఏమిలో పోయింది. అసలు పాప జీవితంలో జీవించే వాళ్ళకి ఇంకా తల పొగరు ఎక్కువ ఉంటుంది. అదొక ధైర్యం అన్నమాట. అది దయ్యపు ధైర్యంతో చేస్తారు వాళ్ళు. వాళ్ళకి తల బిరుసు ఎక్కువ. ఎవరన్నా ఒక మాట అంటే పడరు వాళ్ళు. వాళ్ళు చేసేది లోక సంబంధమైన పాప పనులే, కానీ ఎవరన్నా మాట అంటే పడరే కాళ్ళు. వాళ్ళు ఇంకా ఎక్కువగా అంటారు నువ్వెంత అని. తల బిరుసు ఎక్కువ. ఈమెకు ఆ తల బిరుసు కూడా పోయింది. తన తల వెంట్రుకలతో దేవుని పాదాలు తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను, అంటే ఆయన పాదాలకు పూసింది. పిల్లరా, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ ఇల్లు ఈ పాపాత్మురాలు మారు మనసు పొందిన ఇల్లుగా మారిపోయింది. ఏ ఇల్లుగా మారిందండి? మారు మనసు పొందిన ఇల్లుగా మారిపోయింది. మరి మన జీవితాల్లో ఈ మారు మనస్సును మనం పొందుకుంటున్నామా? ఈ రక్షణను మనం పొందుకుంటున్నామా? మన గృహాలు అలాగ ఉన్నాయా? చూడండి, ఆ తర్వాత చూస్తే ఆమెను గూర్చి ప్రభు అన్న మాట ఏమిటంటే 48వ వచనంలో ఏమనుందంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఎలాంటి ధన్యకరమైన ఇల్లండి. ఈమె ఎక్కడ సాక్ష్యం చెప్పుకున్నా ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నప్పుడు నేను వెళ్ళాను, ఆ ఇంటిలో నేను మారు మనసు పొందాను అని చెప్పుకుంటుంది. మరి మన గృహాలు అలాగున్నాయా? దేవుడు మనల్ని దర్శించే గృహాలుగా ఉంటా ఉన్నాయా? దేవుని తాకుదల కలిగిన గృహాలుగా మనం ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం పిల్లరా. దేవుని సన్నిధి, దేవుని ఆత్మ సహాయము మనతో ఉండి, ప్రభా మా గృహాలు దేవుని ఆలయాలుగా, దేవుని గృహాలుగా మారాలి అని నీవు అలాగూ ప్రభువుని అడగాలి. అలాగూ నువ్వు దేవునికి ప్రార్థన చేసుకోవాలి. అలాగే మరొక గృహాన్ని మనం చూస్తే ఈ ఇల్లు ఎవరిదో చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. ఈ ఇల్లు ఎవరిదో చూద్దాం. మొదటి వచనం చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ ఇల్లు ఎలాంటి ఇల్లు అంటండి? ఇంటివారి అందరితో కూడా. ఎందరితో? ఇంటివారు అందరితో. ఇది చాలా రేర్ అండి. ఎలాంటి ఇల్లు చాలా రేర్. ఇది ఏ ఇంట్లోనన్నా చూడండి, ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎంతమంది ఉంటారు అని అడిగితే ఎవరో ఒకళ్ళు ఉంటారు. భార్య అన్న ప్రార్థన చేసిద్ది, లేక భర్త అన్న చేస్తాడు. ఇది ఎక్కువ ఇళ్లల్లో ఉండేది. కొన్ని ఇళ్లల్లో భార్యాభర్తలు ఇద్దరు చేస్తారు, పిల్లలు చేయరు, మిగిలిన వాళ్ళు చేయరు. కానీ చాలా తక్కువ ఇళ్లల్లో అందరు టోటల్ ఫ్యామిలీ చేస్తారు. భార్య, భర్త, పిల్లలు, ఆ ఇంట్లో బంధువులు ఉన్నా
అందరూ ప్రార్థన చేస్తారు. అమ్మ, నాన్న, తర్వాత తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, అలా అందరూ చేస్తారు. అందరూ ప్రార్థన చేయటం అనేది చాలా తక్కువగా ఉండే ఇల్లు. కొంతమంది ఏమంటారు, అయ్యా నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యా, ఇంట్లో నా ఒక్కదాని ప్రార్థన బలం చాలటం లేదయ్యా, ఈ ఇల్లుని నేను జయించలేకపోతున్నాను అయ్యా అంటారు. కారణం ఒక్కళ్ళే చేయటం వలన, ఆ మిగిలిన వాళ్ళన్నీ దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం వలన ఆ ఇంట్లో ఆ ఒక్కళ్ళ ప్రార్థన చాలట్లా. కానీ ఈ కొర్నేలి అనే ఇల్లు అందరూ ప్రార్థన చేసేవాళ్ళే. ఈ ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థన చేయాలంటే పిల్లరా ఒకేసారి రాదు, అది నిదానంగా మార్పు వస్తుంది. ముందు నువ్వు చేయాలి, నీ భర్త, నీ భార్య చేయాలి, నీ పిల్లలు చేయించుకోవాలి, ఆ తర్వాత నీ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళ చేత చేయించాలి. అలాగే ఒక్కొక్కళ్ళు మారాలి. పెద్దవాళ్ళు కూడా ప్రార్థన చేసేవారుగా మారాలి, ఆ గ్రహింపులోకి రావాలి. అప్పుడు ఇంటి వారందరూ కలిసి భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తారు. మరి అలాగూ మనం సిద్ధపడదామా? ఈ కొర్నేలి ఇల్లు ఇంటి వారందరూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు గొప్ప కార్యాలు అంటే ఆ ఇంటికి పేతురు రావటం, ఆ ఇంట్లో ప్రార్థన చేయటం, ఆ ఇంటి వారందరూ రక్షణ పొందటం, ఇలాగ గొప్పగా ఆశీర్వాదం వచ్చేసింది ఆ ఇంట్లోకి. కావున ప్రభువుని పిల్లరా 3 గృహాలు చూసాం మనం. ఇప్పుడు ఎన్ని గృహాలు చూసాం? 3 గృహాలు. మొదటి ఇల్లు ఎవరిది? షూనేమీరాలు. ఎవరిని చేర్చుకుందా ఇంట్లో? ఎలీషా ప్రవక్తను చేర్చుకుంది. ఏమన్నా కొరత ఉండి చేర్చుకుందా అంటే కొరత ఉండి చేర్చుకోవాలా, దైవజనుడిని చేర్చుకోవాలని చేర్చుకుంది. కానీ ఆ దైవజనుడు వస్తూ పోతూ ఉన్న టైంలో ఒక కొరత ఏర్పడింది. అదేమిటంటే కుమారుడు చనిపోయాడు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ కుమారుడు బ్రతికాడు. ఆ ఇల్లు మరణాన్ని జయించిన ఇల్లుగా మారిపోయింది. రెండవ ఇల్లు ఎవరిది చూసాం? రెండవ ఇల్లు ఎవరిది? పరిసయ్యుని ఇల్లు. ఎవరి ఇల్లు అంటే అది? పరిసయ్యుని ఇల్లు. ఆ పరిసయ్యుని ఇంట్లో జరిగింది ఏంటి? యేసు ప్రభువుని ఇంట్లోనికి ఆహ్వానిస్తే యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు అన్న సంగతి విని ఈ పాపాత్మురాలైన స్త్రీ వెళ్ళి ఆ ప్రభు దగ్గర ఏడ్చి కన్నీళ్లు గార్చి మరి ఆయన ఆ అత్తరును పాదాల మీద పోసి తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదాలు ముద్దు పెట్టుకొని నా పాపాలు క్షమించయ్యా అని అడిగింది. ఆ ఇంటిలో ఆమె మారు మనసు పొందింది. ఆ ఇల్లు మారు మనసు పొందిన ఇల్లుగా మారిపోయింది. మూడవ ఇల్లు ఎవరిది? కొర్నేలి ఇల్లు. ఈ ఇంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇంటి వారందరూ కలిసి దేవునికి ప్రార్థన చేశారు. ఇంటి వారందరూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంటి వారందరూ పేతురుని పిలిపించుకొని వాక్యం చెప్పించుకొని విశ్వాసంలో బలపడ్డారు. అందరూ దేవుని మార్గంలోకి వెళ్ళారు. ఇది ప్రియరా. మరి మన గృహాలు ఎలాగూ తయారవుతున్నాయా? అలాగూ సిద్ధపడుతున్నామా? మన గృహాలని మనం అలాగూ సిద్ధం చేసుకుంటున్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకొని ప్రభువా మా గృహాలు కూడా మిమ్మల్ని చేర్చుకునే గృహాలుగా ఉండాలి అని ప్రభువుని అడగాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభువా మా గృహాలలో మీ సన్నిధి ఉండాలి నాయన, మీ ఆత్మ కార్యాలు జరగాలి ప్రభువా. షూనేమీరాలు దైవజనుడైన ఎలీషాను చేర్చుకున్నందువలన తాను ఒకానొక సమయంలో బిడ్డను కోల్పోయింది. మరలా తిరిగి ఆ బిడ్డను బ్రతికించుకుంది కదా దైవజనుడి ప్రార్థన వలన. ప్రభా దేవా లాంటి వారిగా మేము మారాలి ప్రభా, అట్టి వారిగా మమ్మలను చేయండి అని నువ్వు దేవుని అడుగు. పరిసయ్యుని ఇంటిలో ఈ పాపాత్మురాలైన స్త్రీ వెళ్ళి యేసు దగ్గర కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసుకుంది. ఆ తర్వాత ఆమె కూడా మారు మనసు పొందింది కదా. అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పారు కదా ప్రభా.
మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అట్టివారిగా మమ్మలను చేయండి అని ప్రభువుని అడుగు. మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధిని, ప్రభు యొక్క ఆత్మను మనం గ్రహించుకొని, పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన, మీ కృపలో బలపరచండి అని నేను తగ్గించుకొని ప్రభువుని అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ప్రియుడులందరినీ మీరు దర్శించండి, వీరి ఆత్మలతో మీరు ఉండండి, మీ కృపలో బలపరచండి, మీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభా. దేవుని సన్నిధి, దేవుని శక్తిని ప్రతి ఒక్కరూ కలిగిన వారికి ఒక్కొక్కరిని మీరు చేయండి నాయన. మీ ఆత్మ నింపుదల ప్రతి ఒక్కరితో ఉంచమని వేడుకుంటున్నాము. మా గృహాలు నాయన మిమ్మల్ని చేర్చుకొని మీ కొరకు యోగ్యముగా జీవించే గృహాలుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని, మీ కృపను, మీ ఆత్మ సహాయం ప్రతి ఒక్కరితో ఉంచి విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగున చేయండి. కొర్నేలి తన ఇంటి వారందరితో కలిసి ఏ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు, అలాగూ మేము మా ఇంటి వారందరితో కలిసి ప్రార్థించే ఆ కృప, ఆ ఘనత మేము అనుభవించాలి ప్రభా. మిమ్మల్ని ఘనపరచాలి ప్రభా. అట్టి మనస్సు మా అందరికీ దయచేయండి. మీ సన్నిధి, మీ ఆత్మ సహాయం మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.